నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు కోతి రెండు పిల్లులు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అనగనగా రెండు పిల్లులు ఒక రొట్టె ముక్క కోసం దెబ్బలాడుకుంటున్నాయి. నాదంటే నాదని హోరాహోరీగా గొడవ పడుతున్న ఆ పిల్లులను ఒక కోతి చూసింది. ఎంతసేపటికి వాటి గొడవ తీరట్లేదు. ఈ సమస్యకు పరిష్కారం వాటికి తోచలేదు. మొత్తానికి కోతి వాటిని విడదీసి, ఇంతోటి దానికి ఎందుకు దెబ్బలాడుతున్నారు? మీ సమస్యకి ఒక్కటే పరిష్కారం. ఈ రొట్టె ముక్కని మీరు చెరిసగం పంచుకోండి. కావాలంటే మీ ఇద్దరికీ సమానంగా నేను పంచి పెడతానని చెప్పింది. కోతి మాట ఆ పిల్లులకు నచ్చింది. ఆ రొట్టె ముక్కను కోతికి అందజేశారు. కోతి ఆ ముక్కను రెండుగా చేసింది. అయ్యో, ఒక ముక్క పెద్దగా ఉందే అని కోతి ఆ ముక్కను కొంచెం కొరికి తినేసింది. అరే, ఇప్పుడు ఈ ముక్క పెద్దగా అయిపోయింది అని రెండో ముక్కలో కొంచెం తినేసింది. ఇప్పుడు ఇది పెద్దగా అయిపోయిందని మళ్ళీ మొదటి ముక్కలో కొంచెం తినింది. ఇలా కొంచెం కొంచెం చేసి మొత్తం రొట్టె ముక్క కోతి తిని తుర్రున చెట్టెక్కి పడుకుంది. పిల్లులు రెండు నోరు వేలేసి చూస్తూ ఉండిపోయాయి. నిరాశగా వాటి దారిని అవి వెళ్ళిపోయాయి. అందుకే పెద్దలు మనకి ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఇద్దరి మధ్య గొడవ అయినప్పుడు లాభం ఎప్పుడూ మూడవ వారికి చెందుతుంది అని. సమాప్తం.